హలో ఎవరివన్, మై సెల్ఫ్ కార్తిక్. నేను ఇప్పుడు కరెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. నేను ఇప్పుడు జనరల్గా నాకెందుకులే అనుకొని ఉండిపోవచ్చు, మనకెందుకులే అనుకొని అందరూ ఉండిపోవచ్చు. బట్ అలా కాదు. ఫ్యూచర్ నీడ్ యూత్ విత్ బెటర్ ఎడ్యుకేషన్. ఇలాంటి ఒక పాయింట్ నేను మైండ్ లో తలుచుకోండి. ఏం చేశానంటే అవేర్నెస్ వీడియో ఒకటి క్రియేట్ చేస్తున్నాను. మేబీ ఇదే ఆ అవేర్నెస్ ఈ వీడియో వల్ల ఒక్కరా కానీ ఇద్దరు కానీ మారిన ఇద్దరు ఇంజనీర్స్ విత్ సక్సెస్ఫుల్ డిగ్రీ ఆర్ సక్సెస్ఫుల్ జాబ్ అనేది వాళ్ళకి దొరుకుతుంది. అందుకనేసి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మాక్సిమం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసే స్టూడెంట్స్, కొందరు సప్లీస్ ఉన్నాయి, వాళ్ళు రాశారు, రిజల్ట్స్ వస్తున్నాయి, అవంతా పక్కన పెడతాం. అవంతా ఇంటర్మీడియట్ ఇస్ దట్ పాయింట్, బీటెక్ ఇస్ అట్ దిస్ పాయింట్, టెన్త్ ఇస్ అట్ దోస్ పాయింట్. అవన్నీ ఒక వదిలేస్తే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, సమ్ మార్క్స్ వచ్చాయి. సో ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ బీటెక్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని ఏమనుకుంటారు, నా బిడ్డ ఇంజనీరింగ్ చేయాలి అండ్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేయాలి, నెలకు ₹1,00,000 శాలరీ వచ్చేయాలి అండ్ మమ్మల్ని బాగా చూసుకోవాలి. ఈ 3 పాయింట్స్ మైండ్ లో రన్ అవుతానే ఉంటాయి. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క థాట్స్ ఇదే. ఒక మంచి ఇంజనీరింగ్ లో చదివించాలి, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేయాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి. ఇంతే. వాళ్ళు ఏ నాట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారు అంటే, వాళ్ళున్న మైండ్ ఆఫ్ ఇయర్ ఏది అంటే సమ్ 1990 ఆర్ 2010 అన్న కూడా ఏం గొప్ప ఇయర్ కాదండి. ఓకే, నాట్ దోస్, వాళ్ళు ఇంకా బ్యాక్ ఎండ్ లోనే ఉన్నారు. ఐ మీన్ అంత ఫ్రంట్ రాలేదు. వాళ్ళ థాట్స్ ఆర్ స్టిల్ కాన్స్టెంట్ విత్ దోస్ ఐడియాస్. కానీ మీరు డే టు డే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, న్యూస్ అలా మీకు వాంటెడ్గా చూస్తున్నారో లేదంటే అది మీరు చూస్తున్నాగా మధ్యలో వస్తుందో తెలియదు, న్యూస్ మీకు కనబడుతుంది, వినబడుతుంది, వింటున్నారు, ఏదో ఒక రోజు వింటున్నారు, పలానా జరుగుతుంది ఇక్కడక్కడ. మీకేం అర్థం కావాలి? ఓహో, మన కరెంట్ సిచ్యువేషన్ లో ఇంజనీరింగ్ అంటే ఒక జస్ట్ ఎడ్యుకేషన్, దాంట్లో మనం స్కిల్ అండ్ దాంట్లో మనం ఒక బెటర్ డిగ్రీ తీసుకుంటేనే ఒక బెస్ట్ జాబ్ అనేది, బెస్ట్ బ్యాడ్ వర్స్ట్ జాబ్స్ అనేది ఏది ఉండవు, ప్రతిదీ జాబే. మనకంటూ మనకు నచ్చినది రావాలి అంటే మనం నచ్చినది చదవాలి. నచ్చినది చదవలేదా, సరే వాళ్ళ కోసం చదువుతున్నావా, వాళ్ళని కన్విన్స్ చేయగలవా, లేదా సరే వాళ్ళు చెప్పినది చేస్తున్నావా. కానీ నువ్వు అనుకున్నావు చూడు, నేను ఇలాంటిది చెయ్యాలని, దానికోసం నువ్వు సపరేట్ టైం కేటాయించు, దాంట్లో నువ్వు మాస్టర్ అప్ చేసుకో, నువ్వు స్కిల్ అప్ చేసుకో. ఆ స్కిల్ తో నీకు కావాల్సిన అనుకున్న దాంట్లో నువ్వు స్కిల్ అప్ అయ్యి వాళ్ళకి చూపించు, నాన్న అమ్మ ఎనీబడి నేను ఇది చెయ్యాలనుకున్నా, దీన్ని నేను సపరేట్ టైంలో నేర్చుకున్నా, సో దీంట్లో నాకు ద బెస్ట్ నేను చేశాను అని నువ్వు ఆ రోజు చెప్పు. ఇది పక్కలో పెట్టేస్తే ఇంజనీరింగ్ మీరు చేయాలనుకుంటున్నారు, మీ ఫ్యామిలీ వాళ్ళు ఫోర్స్ వల్ల మీరు ఇంజనీరింగ్ లోకి వెళ్ళారు, ఓకే, అవన్నీ పక్కలో పెట్టేయండి. ఇట్స్ చాయిస్. ఇప్పుడు నీ డెసిషన్ నువ్వు తీసుకున్నావు అంటే బెస్ట్ తీసుకో, దాంట్లో నువ్వు తలకు మార్చిన ఐడియా తీసుకున్నావంటే ఇట్స్ గోన్, అవన్నీ పక్కలో పెట్టేయండి. ఓకే, పేరెంట్స్ ఫోర్స్ వల్ల మీ ఇంట్రెస్ట్ వల్ల చేరారు, ఒక ఇంజనీరింగ్ అనుకోండి. బట్ డిగ్రీ ఐ డోంట్ హ్యావ్ మచ్ క్లియర్ ఐడియా అబౌట్ దట్. నాకైతే దానిపైన ఎటువంటి మోర్ నాలెడ్జ్ లేదు, జస్ట్ సమ్ గ్రూప్స్ తెలుసు. డిగ్రీ పరంగా అయితే నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి అయిపోయి. ఇప్పుడు ఇంజనీరింగ్ తీసుకున్నాం. ఇప్పుడు మాక్సిమం సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇంజనీరింగ్ కాబట్టి విన్నాం. సాఫ్ట్వేర్ జాబ్ లో ఓవరాల్ గా బ్రీఫ్ చెప్తా చూడు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, 3. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్. ఎలక్ట్రానిక్స్ కూడా కోర్ కింద వేసుకుంది. ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రికల్స్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి 4. ఈ 4 బ్రాంచెస్ సపరేట్ పెట్టుకుంది. సిఎస్సి ఇది సపరేట్ పెట్టుకుంది, అలా ఇది సపరేట్ పెట్టుకుంది. సిఎస్సి ఇప్పుడు ఎవరు చూస్ చేసుకోరు, దీనికి కాంపిటీషన్ ఇది వచ్చింది సో ఏని మనం 4 బ్రాంచెస్ ని కంపేర్ చేసుకుంటాం. ఓకే, కంపేర్ చేసి నేను చెప్పేదానికంటే మీరే ఆలోచించండి. మీ ఇంట్లో ఫోన్ వాడుతున్నారు, కరెంట్ లేదు, ఒక ఇంజనీర్ కావాలి,
ఏమైందంటే ఎక్కడో వర్షం పడింది, చెట్లు ఆ వైర్ల మీద పడి వాటి యొక్క సప్లై చైన్ అనేది కట్ అయింది. ఓకే, ఇప్పుడు మీకు కరెంట్ సప్లై కావాలి. ఏఐ రోబో వచ్చి విల్ జాయిన్ అవ్వదు. ఓకే, సరే ఆ ఇన్సులేటర్ వాడినాయి, వేసింది, అది కట్ అయిపోయింది. మళ్ళీ విల్ థింక్ ఎలా చేస్తే ఇది అవుతుంది అనేసి ఏఐ థింకింగ్ ఉండదు. ఇట్స్ జస్ట్ ఎ లాజికల్. పెడతాం వస్తుంది, అది మాత్రం తెలుసు. ఒకవేళ పెట్టినా రాలేదు అంటే ఇట్ షుడ్ థింక్ సమ్ మోర్ క్రిటికలీ. అలా ఓకే, మీరు ఇప్పుడు బేసికలీ మొబైల్స్ వాడుతున్నారు, కరెంట్ లేదు, సో ఇలా ఒకటి. మీరు సరే కరెంట్ ఉంది, మొబైల్స్ మీరు అప్గ్రేడ్ అవుతున్నారా, ఉన్న పాత మొబైల్లోనే ఉండిపోతున్నా కీప్యాడ్ మొబైల్స్ లో, లేదు అప్గ్రేడేషన్ జరుగుతా. వై? ఎలక్ట్రికల్ ఈసీ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్ టు డెవలప్ ఏ ఫ్రీ ఎలక్ట్రిక్ మొబైల్. ఓకే, మొబైల్ అప్గ్రేడేషన్ వల్ల దట్ డిమాండ్ ఈసీకి ఉన్న డిమాండ్ అనేది కాన్స్టెంట్గా ఉంది. కాన్స్టెంట్గా మొబైల్ విషయంలోనే అప్గ్రేడేషన్ జరుగుతుంది. అంటే టెక్నాలజీ పరంగా శాటిలైట్స్ యొక్క సర్క్యూట్స్, వాటి యొక్క కాంపోనెంట్స్ ప్రతి ఒక్కటి ఎలక్ట్రానిక్స్ పైన డిపెండ్ ఉంటుంది. సో అలా చెక్ చేసుకుంటే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనే ఒక బ్రాంచ్ పైన డిమాండ్ అనేది కాన్స్టెంట్గానే ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ని సింపుల్గా ఎలా చెప్పాలి అంటే, నువ్వు మార్నింగ్ లేచినప్పుడు నీ యొక్క డైలీ యాక్టివిటీస్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ చేసే పని, వెదర్ నువ్వు కుక్ చేసుకోవడానికి ఓకే స్టవ్ ఉంది అంటావు, స్టవ్ నేను వాడుకుంటాను, నాకు ఎలక్ట్రికల్ అవసరమే లేదు కదా. మిక్సీ, గ్రైండర్, సో గ్రైండర్ నీకు కావాలి, గ్రైండర్ విచ్ వర్క్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ. సో అలా కంపేర్ చేసుకుంటే మనం మన డైలీ యాక్టివిటీస్లో వేటికైతే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామో వాటికి డిమాండ్ ఉంటుంది అని మనం అనుకొని ఒక బ్రాంచ్ సెలెక్షన్ అనేది చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఎన్ క్లీన్ అండ్ క్లియర్ ఐడియా ఫర్ అస్. ఇంకోటి ఎలా చెప్పాలి అంటే, మనం సరే ఒక 10 years బ్యాక్ వెళ్దాం. ఎవ్రీ వన్ నేను సాఫ్ట్వేర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కానీ లేదంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఆ ఫీల్డ్లో ఉండాలి. ఎందుకు? అప్పుడు ప్రతి ఒక్కరు కోడింగ్ మాన్యువల్గా చేసేవారు, నాట్ విత్ ఏఐ, నాట్ విత్ ఎనీ అదర్ వైప్ కోడింగ్స్ ఆర్ ఎనీథింగ్. మాన్యువల్గా చేసేవారు, డెవలప్మెంట్స్ అన్నీ మాన్యువల్గా జరిగేవే, రైట్? అలా కంపేర్ చేసుకుంటే ఆ జనరేషన్లో దానికి డిమాండ్ ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ మీరు ఇంకోటి ఆలోచించాల్సింది, అప్పుడు కూడా మీరు అప్పుడు అలాంటి సాఫ్ట్వేర్ డిమాండ్ ఉన్నప్పుడు కూడా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ కానీ ఎలక్ట్రికల్ ఈ సంబంధించిన వాటివి, ఐ మీన్ ఎలక్ట్రిసిటీ కూడా కానీ అప్పుడు అంత డిమాండ్ ఉండేది కదా ఎలక్ట్రిసిటీకి. ఎందుకు? డెవలప్మెంట్ అనేది లేదు అప్పుడు, అండ్ టెక్నాలజీస్ అనేది అన్ని ఇంపోర్ట్ కాలేదు మన ఇండియాకి కంపేర్డ్ విత్ ఎనీ అదర్. సో ఇప్పుడు మనం బయట కంట్రీస్ పోల్చుకుంటే అక్కడున్న కంట్రీస్ వాడుతున్న టెక్నాలజీకి ఎలక్ట్రిసిటీ పవర్ అనేది ఎక్కువ ఉంది. సో అందుకే అది అలా అవుతుంది. ఇప్పుడు మనం అప్పుడు ఆ 10 years ఆఫ్ టైంలో కూడా మన ఎలక్ట్రిసిటీ యూసేజ్ అనేది కాన్స్టెంట్గానే ఉండింది. బట్ ఇప్పుడు కొద్దిగా హై అయింది, హైలీ కాన్స్టెంట్. ఇప్పుడు కొద్దిగా హై అయ్యి కాన్స్టెంట్గా వెళ్తుంది, అర్థమైనా? అలా అప్పుడు ఆ సిచ్యువేషన్కి అది కాన్స్టెంట్ లైన్, అంటే అక్కడున్న డిమాండ్కి అక్కడున్న ఎలక్ట్రిసిటీ పవర్స్కి అది కాన్స్టెంట్ లైన్. ఇప్పుడున్న టెక్నాలజీస్కి ఇప్పుడు వాడుతున్న ఎలక్ట్రిసిటీస్కి ఇది కాన్స్టెంట్ లైన్. అలా కన్సిడర్ చేయాలి. ఒక గ్రూప్ తీసుకోవాలి అంటే ఎవరో వాళ్ళు చెప్పారనో వాళ్ళు నేను ఆ గ్రూప్ చేశాను, నేను అందుకు అది బాగున్నాను అనేసి కానీ, లేదంటే నాకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ వచ్చేస్తుంది, నేను ఇంకేముంది 4 years చేస్తే మళ్ళీ జాబ్ వచ్చేస్తుంది, ఈ మైండ్ సెట్ అనేది ఉండకూడదు. అండ్ ఎంత నువ్వు ఎలక్ట్రికలే చేసినా, ఎంత సిఎస్సి చేసినా, ఎంత ఏఐ కోడ్ చేసినా, యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, దీస్ ఆర్ 4 pillars ఫర్ యువర్ జాబ్. ఈ 4 యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ టెక్నికల్ ఇట్స్ డిపెండ్స్ వేరీస్ ఫ్రమ్ యువర్ బ్రాంచ్. నువ్వు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ టెక్నికల్ నేర్చుకోండు,
ఆ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి స్టార్టింగ్ ఎడ్జ్ నుండి లాస్ట్ ఎడ్జ్ వరకు యూ షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ ఇట్. అలా కన్సిడర్ చేయండి. మెయిన్లీ రీజనింగ్ యాప్టిట్యూడ్ మాత్రం గన్ షాట్. నువ్వు నీ సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ పోవాలన్నా నాకు నీ సాఫ్ట్వేర్లో ఎక్స్పర్ట్, కానీ నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతా అనుకొని నువ్వు వెళ్ళాలన్నా నీకు యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది మ్యాండేటరీ. అండ్ కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ నీ యొక్క అవుట్లుక్ ఇస్తుంది. వీడి యొక్క స్ట్రెంగ్స్ ఎలాంటి ఉంటాయి, వీడు ఎలాంటి బిహేవియర్లో ఉన్నాడు, క్యారెక్టర్ని డిఫైన్ చేస్తుంది సాఫ్ట్ స్కిల్స్. ఈ 3 ఆర్ ద 70% ఆఫ్ యువర్ జాబ్ కన్సిడరేషన్. 30% నువ్వు టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నావా, ఓకే, దే విల్ చూస్. నువ్వు టెక్నికల్గా యావరేజ్ ఉన్నా సమ్టైమ్స్ చూస్ చేసుకొని ట్రైనింగ్ ఇవ్వచ్చు. బట్ బిలో యువర్ పాయింట్, ఆ ఒక్క రేంజ్ కంటే తక్కువ ఉన్నావే అనుకో, ఆల్ దిస్ 70% కొన వేస్ట్, ఎవ్రీథింగ్ కొన వేస్ట్. సో ఇవి మెయిన్. వీటి తర్వాతే నీ టెక్నికల్. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఈజ్ ద గేట్ ఫర్ యువర్ జాబ్. గేట్, ఎంట్రీ గేట్. ఆ గేట్ అనేది మీకు ఒక పాస్ లాంటిది లోపలికి వెళ్ళడానికి, జాబ్ అని ఒక బిల్డింగ్లోకి వెళ్ళడానికి మీ బీటెక్ సర్టిఫికేటే ఒక్క గేట్ పాస్. అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ని ఒక మిడిల్ స్టేజ్లో ఉన్నారు అంటే ఇంకా అది కష్టంగా పడైనా మీరు కంప్లీట్ చేసేయండి. లేదు నేను ఫుల్ స్ట్రెంత్ 100%కి 100% నేను ఇవ్వగలను నా ఎఫర్ట్స్ అని మీరు అనుకున్నప్పుడు, మీరు అనుకున్న జాబ్ ఆర్ బిజినెస్ ఎనీథింగ్, మీరు అనుకున్న డిజైర్డ్ గోల్ సైడ్ మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు, నేను 100% ఇవ్వగలను అని అనుకున్నప్పుడే వెళ్ళండి. ఒక్క 99.9లో ఉన్నప్పుడు కూడా వెళ్ళదండి. ఎందుకనో ఎందుకు నువ్వు వెళ్తావు అది. ఒక్క చిన్న మిస్టేక్ చేసో, ఏ స్టార్టింగ్లో మిస్టేక్ జరుగుతుంది సార్, మిస్టేకే జరిగింది. ఎవ్రీ వన్ విల్ పుల్ యూ బ్యాక్. ప్రతి ఒక్కరు నేను లాగుతూ ఉంటారు వెనకాలకి. నేను వాటిని అన్నిటిని తట్టుకొని కూడా ముందరకు వెళ్ళగలను అనుకుంటే వెళ్ళు. లేదు నాకు ఒక్కడో డౌట్ కొడుతుంది అన్నప్పుడు మాత్రం థింక్ ట్వైస్. చాలాసార్లు ఆలోచించు. ట్వైస్ ఇస్ నాట్ ఎనఫ్. చాలా చాలా ఆలోచించాల్సిందే. ఓకేలా. సో నేను ఇక్కడ ట్రిపుల్ ఈ తీసుకోండి ఆర్ ఎల్స్ ఐఎమ్ నాట్, నేను ఏ గ్రూప్కి ప్రమోషన్ చేయాలనుకోలేదు. బట్ సిఎస్సి తీసుకోండి అని చెప్పట్లేదు, ఏఐ తీసుకోండి, ఈసీ తీసుకోండి అని ఏ గ్రూప్ చెప్పట్లేదు. ఆలోచించండి. మీరు మీరు అని కాదు, మేము అని కాదు, మనం బతుకుతున్న లైఫ్ దేనిపైన ప్రియారిటీస్ ఉన్నాయి, దాని డిమాండ్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అనే పరంగానే మీరు ఈ బీటెక్ లైఫ్లో ఒక బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిమాండ్ గివ్స్ ఎ గ్రేట్ జాబ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.